ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది, లేకపోతే ఏం జరగాలి? ఇప్పటివరకు వచ్చిన ప్రతిష్టంభన, అనిశ్చితి, అస్పష్టత ఎందుకు వచ్చాయి? ఈ ప్రశ్నలన్నీ అలాగే ఉన్నాయి. సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే దానికి బాధ్యత చూస్తున్న మంత్రి నారాయణ వీళ్ళు సమావేశాలు, సభలు పెడుతున్నారు. ఇదిగో అదిగో చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తున్నటువంటి అక్కడ స్థానికులకు కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కానీ ప్రకటనలకును ఆచరణలో జరుగుతున్న వేగం లేకపోతే వాస్తవికతకు చాలా తేడా కనిపిస్తుంది. ఖచ్చితంగా నిధుల కొరత కావచ్చు, నిర్దిష్ట ప్రణాళిక కావచ్చు. మూడవది దశల వారీగా ఇది మొదటి దశలో ఇది, రెండవ దశలో ఇది, ముఖ్యంగా రాకపోకలకు సంబంధించి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల కల్పన, భూములు ఇచ్చినటువంటి రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ సక్రమంగా అందించటం, అందుకున్న వాటిలో ఉన్న సమస్యలు పరిష్కరించడం, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇంకొకటి, అసలు రాజధాని ఎందుకు ప్రాథమికంగా? రాజధాని అన్నది పరిపాలన చేయటానికి, కాబట్టి పాలనా కేంద్రంగా దాన్ని త్వరితంగా పెంచడానికి ఏం చేయాలి, అది కదా మొదట జరగాలి. గతంలో 5 ఏళ్ల పాటు ఆలస్యమైంది, తర్వాత 5 ఏళ్ల పాటు 3 రాజధానుల ముచ్చట్లు అది ముగిసిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి చట్టబద్ధత కల్పిస్తాము, వేగంగా చేస్తామన్న కేంద్రం ఒక పైసా విదల్చలేదు. ఈ క్షణం వరకు చట్టబద్ధత కూడా తేలేదు. కానీ మరో పక్కన క్వాంటమ్ కంప్యూటింగ్ దగ్గర నుంచి, విమానాశ్రయం దగ్గర నుంచి, స్పోర్ట్స్ సిటీ దగ్గర నుంచి చాలా జరిగిపోతాయి అనే మాటలు అయితే వస్తున్నాయి. జరిగితే మంచిదే, కానీ మొదటి విడత భూసేకరణలో రైతులకే న్యాయం ఇంకా జరగనప్పుడు, ఆ దశ పూర్తి కానప్పుడు, పాలనా భవనాలు, ఆ న్యూక్లియస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అది ఏర్పడినప్పుడు ఏవేవో మాట్లాడుకొని ఉపయోగమే ఉంది. ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటారు. ఒక క్యాపిటల్, ఒక రాజధానిలో ఫస్ట్ థింగ్ ఏంటి? పరిపాలన జరగటం. పరిపాలన కావాల్సినటువంటి ప్రాథమికమైన స్ట్రక్చర్, నిర్మాణం ఏర్పాటు చేయటం. ఆ మాట రావట్లేదు. ఇంకా మిగతావన్నీ చాలా ఇప్పుడు స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ సిటీ, ఇవన్నీ చాలా వస్తున్నాయి కదా. దీని మీద కొన్ని ప్రశ్నలు వచ్చాయి. సరే, సహజంగా 3 రాజధానుల పేరుతో దీనికి మధ్యలో బ్రేక్ వేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి దీనికి 2 లక్షల కోట్లు కావాలి, లేకపోతే విజయవాడకు దగ్గరగా కడితే బాగుంటుంది, గుంటూరు దగ్గరగా కడితే బాగుంటుంది, ఆయనకు అట్టుండొచ్చు నిజానికి. ఇప్పుడు అంటున్నారు. దాంతో మళ్ళీ కొత్త ట్విస్ట్ వచ్చింది. అదైన తర్వాత వైసీపీ ప్రతినిధి నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని మళ్ళీ ఆయన కొంచెం చిన్న నష్ట నివారణ చర్యలు, డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ లాగా ఆయన చేశారు. ఏం చేసినా అమరావతిని ఒక అయోమయం అయితే ఇప్పటికీ ఆవరించే ఉంది. అధికార పార్టీ ఏం చెప్పినా అక్కడ ఆచరణలో అమలు పెద్దగా జరగట్లేదనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్న గత ప్రభుత్వం తాలూకు నాయకులు ఏం చెప్పినా మీ హయాంలో మీరు అలా చేయలేదు కదా, ఇప్పటికైనా మీ మార్గం ఏంటని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి? ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ చంద్రబాబు ఏంటి, ప్లాన్ జగన్మోహన్ రెడ్డి అంటే అది అక్కడేం కనిపించట్లేదు. ఇక్కడ ఆసక్తికరమైందంటే ఈ అయోమయానికి మాజీ ఆర్థిక మంత్రులు ఇద్దరు, ఒకరు చాలా సీనియరు యనమల రామకృష్ణుడు 2015-19 మధ్యలో, మరొకరు వైసీపీ హయాంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వీళ్ళిద్దరూ మాట్లాడారు ఈ విషయం మీద. యనమల అయితే వ్యాసమే రాశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు చెప్పారు, ఆయన ఇక డబ్బులు లేవు, మీరు ఆయన ప్రశ్న ఒకటే వేస్తారు, మీరు రాజధాని కడతారా, నగరం కడతారా? ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావాలి, పాలనాపరమైనవంటే దానికి ఒక విధమైన విధానం కావాలి. ప్రపంచంలోనే పెద్ద నగరం నిర్మించాలి, అది ఇది అంటే దానికి సంబంధించి అసలు డబ్బులే లేవు కదా, ఇప్పటికి కూడా అప్పులతోనే కదా. కాబట్టి ముందు పాలనా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. దానికి సంబంధించిన ప్రణాళిక కావాలి. రెండోది, వైఎస్ఆర్ పార్టీ కూడా ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తన విధానం ఏంటి అన్నది అది వాళ్ళు గతంలో చెప్పారు. ఆ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని డబ్బులు అనే ఒక ప్రశ్న ఆయన వేస్తారు. అంటే అమరావతి మీద స్పష్టత లేదు. ఈ రాజధాని మహానగరం అన్నది నిర్ణయించుకోవాలన్నది ఆయన అయితే. ఇంకో ఆర్థిక మంత్రి మాజీ యనమల రామకృష్ణ, ఆయన వ్యాసం రాశారు. ఆయన వ్యాసమే రాశారు కాబట్టి ఇంకా స్పష్టత. ఇందులో ఒక వే ఫార్వర్డ్ ఏంటి, వే ఫార్వర్డ్ ఇలా ముందుకు పోవడానికి ఉన్న ఆధారాలు ఏంటి? ఆర్థికమైనవి కానీ, ఆలోచన సంబంధమైనవి కానీ, ఆచరణాత్మకమైనవి అవి కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడడం సరికాదు, లేకపోతే ఇంకొకరి కొన్ని పదాలు వాడి ఉండకూడదు, అది నిజం. అది ఆ మాట్లాడింది బాగాలేదు. అలాగే మొత్తంగా దాన్ని
కాడి కింద పడేసినట్టుగా పక్కన పెట్టడం బాగాలేదు, ఏదో పద్ధతిలో చేసి ఉండాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ ఒకటి మంచిదే, కానీ మీరేం చేశారు? మీరు గతంలో మీరెందుకు ఆలోచన చేశారు? అసలు మీరు కట్టుంటే, మీరే ఆర్థిక మంత్రి కదా, మీరు కట్టుంటే అసలు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చేయగలిగేవాడు కాదు కదా, హాయిగా దాన్ని ఆనందంగా ఉపయోగించుకునేవాడు. కాబట్టి ఎందుకు అప్పుడు ఆగిపోయింది? అదే పద్ధతి ఇప్పుడు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా మార్చుకున్నారా? అప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమం, ప్రయారిటీ ఇదేమైనా మారిందా? ఏమైనా ఏవి వేగవంతం చేస్తారు? ముందేంటి వెనకేంటి? దశల వారీగా జరుగుతాయి కదా ఇంత పెద్ద నిర్మాణాల్లో. అది ఆ స్పష్టత ఉండట్లేదు. కాబట్టి అయోమయం అనేది అమరావతిని వెంటాడుతోంది. అది ముఖ్యంగా అధినేతల యొక్క, పాలకుల యొక్క విధానాల ఫలితంగా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడవచ్చు, ఒకరినొకరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే వేసే అడుగులు ఎలా ఉన్నాయి? నేను 2019లో అంటే జగన్ అధికారంలోకి రాకముందు ఎన్నికలప్పుడే రాసిన అమరావతి అడుగులెటు అని. అమరావతి అడుగులు ఎటు పడుతున్నాయి అన్నది ఇప్పటికి కూడా అయోమయంగా ఉండటం మటుకు చాలా ఇబ్బందికరమైన విషయం. కనీసం ఈ సంక్రాంతి సందర్భంలోనైనా అమరావతికి ఒక స్పష్టమైన భవిష్యత్ మార్గనిర్దేశం చేస్తే ప్రజలు చాలా సంతోషిస్తారు.